గండికోటలో ఉండే గుడి ఇదే గైస్. గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా వెనక్కి అయితే పంపించేశారు. హాయ్ గైస్, శుభోదయం అందరికి. ఎలా ఉన్నారు? మంచిగా నిద్రపోయారు? మేమైతే ప్రశాంతంగా నిద్రపోయాము రాత్రి. ఇప్పుడు కనిపిస్తున్న ఆ గుడి లోపలికి వెళ్ళాలి కాబట్టి అర్జున్ రెడ్డి స్టైల్లో అందరం బైక్స్ తీసుకునేసి గండికోట లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మన గవర్నమెంట్ ఈ కోటని టూరిస్ట్ స్పాట్ గా మారుస్తుందంటామా. ఈ కోట లోపల ఒక చిన్న ఊరుంది. సేమ్ సినిమాలు చూసినట్టే రాజులు పరిపాలించే ఊర్లు ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్ అయితే ఈ ఊరు లోపల అయితే కనిపించింది అనమాట. జనాభా ఎక్కువేం లేరు. ఇదే నా రైడింగ్ బ్యాచ్. మొత్తం ఒక 7-8 మంది ఉంటాం. పొద్దునే ఆకలేసింది మామ కాబట్టి బొరుగులు మిర్చి అయితే తీసుకునేసి జుమ్మా మసీద్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. మసీద్ ప్రాంగణం అంతా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్లు జరుగుతున్నాయి మామ. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అనుకుంటా. ముఖ్యంగా ఈ మసీద్ ని చూస్తుంటే నాకు హైదరాబాద్ లోని చార్మినార్ గుర్తుకొస్తుంది గాయ. దూరం నుంచి చూస్తే కొంచెం అలాగే కనిపించింది నాకు. మసీద్ లోపల ఎక్కడ చూసినా గానీ పేర్లు కనబడుతున్నాయి, లవర్ల పేర్లు అనుకుంటా. ఇదేం దరిద్రమో, కొన్ని పురాతన కట్టడాల పైన అది మసీద్ అయినా కావచ్చు లేదా గుడైనా కావచ్చు, అక్కడక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి గీతలు అయితే గీసి పెడుతూ ఉంటారు కొంతమంది. మసీదు బయట యుద్ధ సమయంలో యూజ్ చేసే ఇనుప గొట్టం ఒకటి అయితే కనిపించింది. ఇంకా ఈ బిల్డింగ్ ఏమో కొంతమంది జైలు అంటున్నారు, కొంతమంది ధాన్యాగారం అంటున్నారు. మీకు గనుక తెలిసే కింద కామెంట్ చేయండి గైస్. పక్కన పెద్ద కోనేరు ఉంది గైస్. లోపల చూస్తే మొత్తం చెత్త తప్ప ఇంకేం లేదు. ఇంకా అక్కడ నుంచి మా అడుగులు పెన్నా నది వైపు అయితే పడ్డాయి. ఇదిగో గైస్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెన్నా నది పచ్చగా పెద్ద పెద్ద కొండల మధ్య నుండి అయితే ప్రవహిస్తుంది కదా. చూడడానికి అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ సూపర్. చిన్న గుహ ఏమో బంపరు. లోపల ఒక నలుగురు కూర్చొనేసి టీ కాఫీ చాయ్ అలాంటివి తాగొచ్చు. నేను కూడా లోపలికి వెళ్ళి చూసా. రాళ్ళు కింద పడిన అంటే చట్నీ అయిపోతా ఉంది, భయపడి బయటకు వచ్చేసా. దేవుడు మన కోసం సృష్టించిన ప్రకృతిని ఒక్కసారి చూడండి మామ, ఎంత అందంగా ఉందో. ఇదే గైస్ గండికోట లోపల ఉండే విజయనగర శైలి శ్రీ మాధవరాయ స్వామి ఆలయము. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటే లోపల షూటింగ్ జరుగుతుందంట. కాబట్టి షూటింగ్ వాళ్ళు అయితే చాలా దబాంగ్ అని చెప్పి మమ్మల్ని అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని అయితే బయటికి పంపించేశారు. అందుకే అలిగి జమ్మల మడుగులో ఉండే రెయిన్బో వాటర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. మా వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక ట్యాగ్ అయితే తగిలిస్తారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇష్టం, ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు. చిన్న పిల్లలు సపరేట్ గా ఆడుకోవచ్చు, పెద్ద పిల్లలు సపరేట్ గా ఆడుకోవచ్చు. మనం పెద్ద పిల్లలు కాబట్టి పెద్ద పెద్ద గేమ్లే ఆడినాం. పదండి చూపిస్తాను. ఇది చూడటానికి జారబండ లాగా ఉంది కదా. పైన కూర్చొని కిందకి జారినాం అనుకో, మనకు తెలియకుండా మన కాయలు గాల్లోకి ఎగురుతాయి. ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి మామ. ఒకటేమో పెద్దది, ఇంకొకటేమో చిన్నది. ఇది కూడా చాలా బాగుంటుంది. మా వాడు పైనుంచి ఎలా రాకెట్ లాగా దూసుకొస్తున్నాడు చూడండి. కింద నుంచి చూసి ఏం కాలేదు మామ. పైనుంచి కింద జారేటప్పుడే గుండకాయ ఎక్కడెక్కడ వణకుతా ఉంది. ఏది ఏమైనా వాటర్ పార్క్ చాలా బాగుంది. ఫ్యామిలీస్ తో వస్తే ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ మామ. మధ్యాహ్నం లంచ్ కోసం పొద్దుటూరులో ఉండే ఆంధ్ర స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చాం. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. మేమైతే మండి అండ్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇతను రఫీ, ఇతను గయాస్. కోయిట్ లో నాకు చాలా సపోర్ట్ చేశారు. సెలవుల పైన ఇండియాకి వచ్చి ఉంటే వాళ్ళని కలుద్దామనేసి కాజీపేటకి అయితే వచ్చాను.